హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, పక్షవాత ప్రమాదాన్ని ముందే హెచ్చరించేలా రక్త పరీక్షని కనుగొన్నారు. దీనికి సంబంధించి పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టే రక్త పరీక్షను స్వీడన్లో ఉప్సాలా యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు. దీనికి సంబంధించి గుండె లయతప్పి వేగంగా కొట్టుకోవడాన్ని ఏట్రియల్ ఫెబ్రిలైజేషన్ ఏఎఫ్ అంటారు. ఇక దీనికి సంబంధించి యాంటీ కోయాగులేషన్ వల్ల ఎవరికి ఎక్కువ మేలు జరుగుతుందో కనిపెట్టడం చాలా అవసరమని వైద్యులు భావిస్తారు. మెదడు మీద కణజాల ఒత్తిడి పెరిగి కణజాలానికి సంబంధించి ప్రాణవాయువు సరఫరా తగ్గినప్పుడు మాత్రమే ఈ న్యూరోఫిలమెంట్ అనే ప్రోటీన్ను మెదడు విడుదల చేస్తుందని దీనికి సంబంధించిన అధ్యయనంలో వీరు తెలిపారు. అగమ్య గోచర స్థితిలో మనోవైకల్యం అనేది దారితీస్తుందని అమెరికాలో 80 ఏళ్ల వృద్ధులపైన 10 ఏళ్ల పాటు జరిగిన అధ్యయనంలో తేల్చింది. ఈ అధ్యయనంలో 900 మందికి పైగా జరగ్గా వారిలో 75% మంది మహిళలే జ్ఞాపక శక్తి వీరికి మందగించిందని, ఆలోచన విధానం దెబ్బతినడం, మనోవైకల్యం, డెమెన్షియా వచ్చిందని నిర్ధారణ కావడానికి 3 నుంచి 6 ఏళ్ల ముందే ఈ లక్షణాలు చూచాయిగా కనిపిస్తాయని, అవి రాను పూర్తిగా డెమెన్షియాగా మారి దైనందిన కార్యకలాపాలు చేసుకోలేని ఆసక్తతకు కల్పిస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ 84 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. కంచన్బాగ్ డిఆర్డీఓలో టైమ్షిప్ సమీపాన రక్షాపురంలోని స్వగృహంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఇతను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ చేపట్టిన దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమంలో కీలక భూమిక పోషించారు. అగ్ని క్షిపణులు ప్రోగ్రాంకి మొదటి ప్రాజెక్టు డైరెక్టర్గా వ్యవహరించారు. క్షిపణి పితామహుడిగా అగ్నిమ్యాన్గా గుర్తింపు పొందాడు డాక్టర్ అగర్వాల్. మనకి క్షిపణి పితామహుడిగా అగ్నిమ్యాన్గా గుర్తింపు పొందింది ఎవరంటే డాక్టర్ అగర్వాల్. ఇతను డాక్టర్ రామ్ నాయర్ అగర్వాల్ అగ్నిమ్యాన్గా గుర్తింపు పొందాడు. క్షిపణి రంగంలో చేసిన కృషికి గాను గతంలో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మభూషణ్లతో పురస్కారాలతో సత్కరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లౌకిక పౌరస్మృతిని తీసుకురావాలని ఉద్ఘాటించారు. యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని, మనవే అంతర్జాతీయ ప్రమాణాలుగా స్థిరపడాలని, అత్యాచారాలుగా జరగటం బాధాకరమని, అవినీతిపై పోరు ఆగదని, ఇప్పటి నుంచి తర్వాత మాతృభాషలో చదువులను ప్రోత్సహించాలని ఈ ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశం స్వర్ణయుగం నడుస్తుందని, 2047 నాటికి వికసిత భారత్గా అవతరించడం మన లక్ష్యమని, అడ్డంకులు సవాళ్లను అధిగమించి ముందడుగు వేయడానికి దేశం సిద్ధమైందని, 40 కోట్ల మంది భారతీయులు మనకు స్వాతంత్రం సాధించి పెట్టినప్పుడు 140 కోట్ల మంది భారతీయులు సమృద్ధ భారత కళను సాకారం చేయగలరని, 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఇది నెరవేరాలని సంకల్పంతో ప్రతి ఒక్కరు కలిసి రావాలని ప్రధాని మోదీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అనుకున్నట్టుగానే ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీని చేశారు. రైతన్నలకు రుణ విముక్తి కల్పించారు. 27 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో 18,000 కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెంలో పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పంపౌజ్ను ప్రారంభించిన అనంతరం గోదావరి జలాశయాలకు వస్త్రాలు సమర్పించి వైరాలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీనికి సంబంధించి సమాచారాన్ని తెలియజేశారు. వెజిటబుల్స్ పేరిట జాతీయ పోషకాహార సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెజిటబుల్స్ పేరిట ఒక మాన్యువల్ను బుక్ను విడుదల చేసింది. దీంట్లో కాకర పకోడీ, బీట్రూట్ కబాబు అన్నీ పిల్లలకు నచ్చే విధంగా వెజిటబుల్స్ పేరిట ఇటీవల ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. దీంట్లో కాకర, బీట్రూట్, ముల్లంగి, బీన్స్ తదితరాలు పిల్లలు పెద్దలకు నచ్చేలా చేయదగే వివిధ వంటకాలు, రెసిపీలను అందులో పొందుపరిచారు. దీనివల్ల 3 బీన్స్ చాటు మొదలైనవి, ముల్లంగి రైత మొదలైన రకాల ద్వారా పిల్లలకు నచ్చిన విధంగా పోషకాహారాలను అందించాలని
పిల్లలకు దాదాపు 400 గ్రాముల కూరగాయలను తీసుకోవాలని, పిల్లల వయసును బట్టి ఇందులో హెచ్చుతగ్గులనేవి ఉంటాయని ఎన్ఐఎన్ శాస్త్రవేత్త ఎం మహేశ్వర్ తెలిపారు. ప్రాంగణ వేతనాల్లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మేటిగా నిలిచింది. ట్రిపుల్ ధమాకా అంటూ సగం మంది జీతాల ప్యాకేజీలు 30 లక్షల పైగానే ఉన్నాయి. ఐఐటీలు దాని ముందు దిగదుడిపే అని దీని ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లను విడుదల చేయగా అందులో ప్రాంగణ నియామకాలకు ఎంపికైన వారి సంఖ్య, వేతన ప్యాకేజీ, ఉన్నత విద్యకు వెళ్ళిన వారు వివిధ తదితర తరాలను పొందుపరిచింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 1463 కళాశాలలు పోటీ పడగా వాటిలో టాప్ 100 కళాశాలలు కేంద్రం ప్రకటించింది. దీంట్లో చూసినట్టయితే టాప్ 100లో ఐఐటి కాన్పూర్ 2021-22లో 22 లక్షల ప్యాకేజీ, 22-23లో 23 లక్షల ప్యాకేజీ. అదేవిధంగా ఐఐటి ఢిల్లీ, బాంబే, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి రూర్కీ, ఐఐటి మద్రాస్, ఐఐటి గౌహటి, ఐఐటి వరంగల్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి సూరత్కల్, ఐఐటి తిరుపతి, ఎన్ఐటి తిరుచిరాపల్లి, హెచ్సియు మొదలైనవి ఆ వరుస క్రమంలో ఉన్నాయి. స్వేచ్ఛ స్వతంత్రాల విలువలను బంగ్లాదేశ్ పరిణామాలను గుర్తు చేస్తున్నాయంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో గురువారం జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం మీడియాతో ప్రతినిధులతో మాట్లాడారు. ఒకరి పట్ల ఒకరికి, దేశం పట్ల ప్రజలకున్న బాధ్యతలను స్వాతంత్ర దినోత్సవం రోజున గుర్తు చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీ వర్ణరంజితమైన తలపాగతో ఆకట్టుకున్నారు. లేత నీలవర్ణ బంగ్ దళా జాకెట్, తెల్లని కుర్తా ధరించిన ప్రధాని మోదీ శిరస్సు పైన రాజస్థానీ లెహేరియా ప్రింట్స్ టర్బన్తో ప్రత్యేకంగా కనిపించారు. 2014 నుంచి ఎర్రకోటపై ప్రసంగించే ప్రతి సందర్భంలోనూ ప్రధాని మోదీ సాంప్రదాయకమైన రంగుల తలపాగా ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి తలపాగా నారింజ రంగు, పసుపు పచ్చ రంగులతో మెరుస్తూ ఆకర్షణీయంగా నిలిచింది. ఇక్కడ చూసినట్టయితే మొదటి పిక్చరు 2014, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. ఇక్కడ కనిపించేది 2024కు సంబంధించిన పిక్చర్స్. థాయిలాండ్ రెండో మహిళా ప్రధానిగా పెంటోగ్డార్న్. థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్రా కుమార్తె పెంటోగ్డార్న్ శుక్రవారం నూతన ప్రధానిగా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపించాయి. ప్యూథాయి పార్టీకి చెందిన నేతలు సంకీర్ణ భాగస్వాములుగా ఆమె అభ్యర్థిత్వాన్ని మద్దతు పలికాయి. విదేశాల్లో మువ్వన్నెలు రెపరెపలాడాయి. ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాసీ భారతీయులు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకున్నారు. చైనా రాజధాని బీజింగ్లో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ దౌత్య కార్యాలయంలో మువ్వనెల పతాకాన్ని ఎగరవేశారు. శ్రీలంక రాజధాని కొలంబోలో భారత హైకమిషనర్ సంతోష్ జా స్థానిక ఇండియా హౌస్లో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే జాతీయ జెండాను ఎగరవేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నరు జిష్ణుదేవ్ వర్మ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శాసన మండలిలో వేడుకలు నిర్వహించారు. గాంధీ భవన్లో అదేవిధంగా కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందాలని, ప్రధాని మోదీ పాలనలో కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి లభించిందని పలువురు వ్యక్తం చేశారు. ఎర్రకోట వేడుకల్లో తెలంగాణ విద్యార్థులు పాల్గొన్నారు. ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో తల్లి విద్యతో నిరంజన. స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రను నియమించారు తెలంగాణ ప్రభుత్వము. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ చైర్మన్గా మహీంద్రా గ్రూపు సంస్థల అధినేత ఆనంద్ మహీంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనివర్సిటీకి చైర్మన్గా కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆనంద్ మహీంద్రను కోరారు. గుమ్మడిదలలో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల అనేది ఈ విలేజ్లో ఈ వర్షపాతం అనేది నమోదైంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 8.7
సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్లో 7.4 అనేది ఈ వర్షపాతం అనేది నమోదైంది. సెప్టెంబర్ 22న అమెరికాలో ప్రధాని మోదీ సభ నిర్వహిస్తున్నారు. లాంగ్ ఐలాండ్లో ప్రవాస భారతీయులతో భేటీ అవుతారు. దీంట్లో ఈ భారత సంతతిని వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 22న జరుగుతుంది. సెప్టెంబర్ 24న మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశం అనేది జరగనుంది. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్కు నేషనల్ సెక్యూరిటీ గార్డు అదనపు బాధ్యతలను అప్పగించింది. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్కు జాతీయ భద్రతా దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బాధ్యతలను అదనంగా కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. పసిడి దిగుమతులు అనేవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై నెలలో దేశ పసిడి దిగుమతులు 4.23% తగ్గాయి. ఒక జూలైలోనే 10.6 క్షీణించాయి. స్థిరాస్తి సంక్షోభం కొనసాగటానికి తోడు వినియోగం బలహీనంగా ఉన్నందున చైనా ఆర్థిక వ్యవస్థ రికవరీ జూలైలో మందగించింది. గురువారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడించారు. ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా నిరుద్యోగ రేటు 5.2% పెరిగింది. జూన్లో ఇది 5%గా ఉంది. చీడపీడల నివారణకు ఒక కొత్త యాప్ను రూపొందించారు. రూపకర్తల బృందంలో తూర్పుగోదావరి జిల్లా వాసి వేణుబాబు ఉన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఈ యాప్ను ఆవిష్కరించారు. రైతులు చీడపీడలు గుర్తించే ఎన్పిఎస్ఎస్ యాప్ను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ నెలాఖరుకల్లా పునఃప్రారంభం కానున్నాయి. 15 రూపాయలకే 3 పూటల నాణ్యమైన భోజనం అందించాలని అక్షయపాత్ర అధ్యక్షుడు సత్యగౌరవ చంద్రవాస తెలిపారు. ఆరోగ్యం బాగున్న చిన్నారులు కూడా కడుపు నొప్పి, నీరసం అంటూ అప్పుడప్పుడు స్కూల్ ఎగ్గొట్టని మనం చూస్తుంటాము. అయితే 3.5 ఏళ్ల వయసు వరకు ఒక గదిలోనే చికిత్స తీసుకుంటూ ఉండిపోయిన ఆయత్ ఇస్రాయిల్ జిబ్రిల్ అనే బాలిక మాత్రం పాఠశాలలో హాజరులో రికార్డులు సృష్టిస్తుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తావన్ వలి కార్ డ్రైవరు ఆయన కేరళకు చెందిన షీబాను వివాహం చేసుకున్నాడు. 2017లో షీబా గర్భం దాల్చిన 5వ నెలలోనే ఆయత్కు జన్మనిచ్చారు. పుట్టిన బిడ్డ 500 గ్రాములే ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చకపోవడంతో శరీరమంతా వెంట్రుకలుతుండటం తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ బాలిక ప్రస్తుతం 2023-24లో 197 రోజులు తరగతులు నిర్వహించగా అన్ని రోజులు పాఠశాలకు హాజరయ్యి వరల్డ్ రికార్డును కొట్టింది. ఇటీవల విజయవంతంగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని భారతదేశానికి తిరిగి వచ్చిన ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడాకారులందరినీ మర్యాదపూర్వకంగా వీరు భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. 2036 ఒలింపిక్ క్రీడల కోసం సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా భారత ప్రధాని వెలువరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్టిక్ను బహుకరిస్తున్న హాకీ ఆటగాళ్లు, మోదీకి పిస్టల్ను చూపిస్తున్న మను బాకర్, ప్రపంచ కప్ను నిర్వహించలేమని ఐసీసీకి తెలియజెప్పిన జైషా, ఏడాది బంగ్లాదేశ్లో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచ కప్ను తాము నిర్వహించే అవకాశం లేదని ఐసీసీకి బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం, అల్లర్ల కారణంగా ఈ పొట్టి కప్పు నిర్వహణ కోసం ఐసీసీ ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తుంది. మాజీ ఛాంపియన్లు నవోమి ఒసాకా, స్టాన్ వావరింకా, డొమినిక్ థీమ్, బియాంకా ఆండ్రెస్కు ఈ ఏడాది యుఎస్ ఓపెన్ బరిలో దిగబోతున్నారు. వీళ్లకు యుఎస్ టెన్నిస్ సంఘము వైల్డ్ కార్డు ప్రవేశం కల్పించింది. 2018లో యుఎస్ ఓపెన్లో విజయంతో తమ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఖాతా తెరిచిన ఒసాకా 2020లోనూ ఇక్కడ ట్రోఫీని ముద్దాడింది. సెయింట్ లూయిస్ చెస్ టోర్నమెంట్లో ర్యాబిట్ విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఆఖరి స్థానంలో నిలిచారు. చివరి రోజు గురువారం లెవియర్ డొమింగెజ్, హికరు నకమురా అమెరికా, అలీరెజా ఫ్రాన్స్ చేతిలో అతడు ఓడిపోయాడు. దీంతో 4 ఓటములు 4 డ్రాలతో ప్రజ్ఞానంద 4 పాయింట్లు అట్టడుగు స్థానంలో నిలిచాడు. కరెంట్ అఫైర్స్కు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు ఇచ్చారు ఇక్కడ. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా పీజీటీఐ నూతన అధ్యక్షుడిగా ఏ ప్రముఖ భారత లెజెండరీ
క్రికెటర్ ఎంపికయ్యారంటే కపిల్ దేవ్. హర్యానా హరికేన్గా పేరుగాంచిన ఈయన కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు 1983లో వన్డే క్రికెట్ ప్రపంచ టోర్నీ విజేతగా నిలిచింది. పీజీటీ ఐసు 2006లో ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ 2024 పురస్కారం గెలుచుకున్న భారతీయ రచయిత్రి సంజనా ఠాకూర్. ఈమె రచించిన కథ ఐశ్వర్య రాయ్ పురస్కారంతో పాటు ఈమెకు 50,000 పౌండ్ల బహుమతిని తెచ్చిపెట్టింది. అయోధ్యలో 650 కోట్ల రూపాయలతో వ్యయంతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ను నిర్మించాలని టాటా సన్స్ అనే భారతీయ సంస్థ నిర్ణయించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ప్రాజెక్టు సంస్థ నిధులు సమకూరుస్తుంది. ఈ నిర్మాణ ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2024 జూన్ 3 నుంచి 14 వరకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO 112వ వార్షిక అంతర్జాతీయ కార్మిక సమావేశాన్ని జెనీవాలో నిర్వహించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILOలోని 187 సభ్య దేశాల ప్రతినిధులు, కార్మికులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 జూన్ 19న విడుదల చేసిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత్ 63వ స్థానంలో నిలిచింది. మొత్తం 120 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లు వరుసగా తొలి 5 స్థానాల్లో నిలిచాయి. గతేడాది జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది. ఇవి ఆగస్టు 16, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చర్చించిన వీడియో క్లిప్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో ఈ వీడియో లింక్తో పోస్ట్ చేస్తాను. అక్కడ వీడియో క్లిప్స్ దాంట్లో ఉన్న పేపర్ కటింగ్స్ అన్నీ కూడా మీరు చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.